2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సార్, మనమంటే ఇష్టం లేని వ్యక్తులతో, అలాగే మనమంటే పడని వ్యక్తులతో మనము ఎలా బ్రతకాలి సార్? చాలా కష్టం కదా! మనకి ఇష్టం లేని వ్యక్తులతో బ్రతకడం నిజంగా టఫ్ అయిపోతుంది. కొంత తప్పించుకోలేం. ఒక స్టేజ్ వచ్చాక ఇంకా వాళ్ళు ఇష్టం లేకపోయినా భరించాలి. పిల్లల కోసమో, లేకపోతే సొసైటీ కోసమో, కొంత ఆఫీసుల్లో అట్లా వాడి ఇష్టం ఉండడు కానీ తప్పదు, వాళ్ళతోనే ఉండాలి. అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్. అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్లో బ్రతకాల్సి వస్తుంది. ఒకవేళ ఇట్లా ఉంటే ఒక ఫెంటాస్టిక్ కాన్సెప్ట్ లివింగ్ విత్ ద టఫ్ ఫ్రెండ్స్ అని. వాళ్ళు యాక్చువల్గా మన ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటున్నా అంటే వాళ్ళు మనకి చాలా నేర్పిస్తారు. ఓకే, ఎప్పుడైతే శత్రువు దగ్గరే ఉంటాడో మనం చాలా చురుకుగా పనిచేస్తాం. ఎక్కడో ఉన్నాడు శత్రువు అనుకో, మనం యాక్చువల్గా నిద్రపోతుంటాం. సో ఎప్పుడైతే టఫ్ పీపుల్ మన దగ్గర ఉండి వారు మనని టార్చర్ పెట్టేవాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు మన దగ్గర ఉంటే మనం చురుకుగా మారాలి. చాలామందికి తెలియక వాళ్ళు స్ట్రాంగ్గా మారలేక అండ్ ఎప్పుడు తిట్టుకుంటూ వీడి లైఫ్ వేస్ట్ చేసుకుంటాడు. సో ఎలాగో తప్పించుకోలేము అనే సిచ్యువేషన్లో ఉంటే, ఎలాగో ఇంకా వదిలించుకోలేము అనే సిచ్యువేషన్లో ఉంటే గ్రో ఆన్ ఇట్. ఓకే, ఎలా గ్రో అవ్వాలి అంటే ఒక 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 చెట్టు యొక్క స్మాల్ విత్తనము ఎక్కడో అలా ఎగిరి ఒక గోడ మీద పడి అక్కడ కూడా మొలుస్తుంది. అలాగా యూ హ్యావ్ టు గ్రో ఆన్ టఫ్ సర్కమ్స్టెన్సెస్. పెరగాలి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. టఫ్ పీపుల్ని డీల్ చేయాలంటే ఫస్ట్ నువ్వు ఎదగడం రావాలి. ఎప్పుడైతే నీ మైండ్ సెట్ గ్రో అవుతుంది అనే మైండ్ సెట్లోకి వెళతామో అప్పుడు వీళ్ళంతా చిన్న పిల్లల్లా కనిపిస్తారు. ఎనీవన్ హూ ఇస్ టఫ్, ఎనీవన్ మనకి టార్చర్ పెట్టేటోళ్ళు, లేకపోతే బాగా ప్రతిదానికి గొడవ పెట్టి కంప్లైంట్ చేసి ఇరిటేట్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ కళ్ళ ముందు మనం ఎదగడం ఈజ్ ద బిగ్గెస్ట్ పనిష్మెంట్ యూ కెన్ గివ్ ఇట్ టు దెమ్. ఓకే, సో అది నెంబర్ 1. మనము పర్సనల్గా ఎదగాలి. అది ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, ఫైనాన్షియల్గా, ఈ 4 రూపాల్లోనూ ఎదగడం రావాలి. ప్రతి వ్యక్తి సిచ్యువేషన్ ఏదైనా కానీ నేను ఎదుగుతాను, లెట్ ద వరల్డ్ లుక్ ఎట్ మీ అనేది నేర్చుకుని తీరాలి కంపల్సరీగా. ఓకే, ఎదగాలి. సెకండ్ వచ్చేసి దెర్ ఈజ్ ఎ మెథడ్ టు డీల్ విత్ సచ్ పీపుల్. ఎవరైనా మనకు టఫ్ టార్చర్ పెడుతున్నారు, ఊరికి ఇరిటేట్ చేస్తున్నారు, ఇట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని డీల్ చేయడం రావాలి. కొంత వాళ్ళకి ఎమోషనల్ డీలింగ్ అవసరం, కొంత స్ట్రిక్ట్గా ఫైట్ చేసే డీలింగ్ అవసరం. వీళ్ళందరూ ఎలా ఉంటారంటే మనం బెండ్ చేయలేము, ఇంకా వీడిని మార్చలేము అనే స్టేజ్ వచ్చిన తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు భయపడుతూ ఉంటావో అలాంటి వాళ్ళని ఎప్పుడు భయపడిస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా కానీ వెన్ యూ ఫైండ్ సమ్వన్ టఫ్, బీ టఫ్. గట్టిగా ఉంటే నువ్వు గట్టిగా ఉండాలి, ఓ గోడని కొట్టినట్టే ఉండాలి. వాళ్ళు ఎవ్రీ టైం, మా గురువుగారు చెప్పేవారు, ఎవ్రీ టైము ఎవడైనా టఫ్ పర్సన్ నీ లైఫ్లోకి వస్తే వాడు పెనం మీద ముద్దు పెట్టుకున్నట్టు వాడు మూతి కాలిపోవాలిరా. వేడి పెనం మీద అంత స్ట్రాంగ్గా ఉండాలి వాడు. మనం ఇచ్చే డోసు అంత స్ట్రాంగ్గా ఉండాలి. అమ్మో ఇంకో మాట్లాడితే నా మూతి కాలిపోతుంది, మాట్లాడితే వీడు అనవసరంగా వీటితో డీల్ చేస్తున్నాం అనే స్టేజ్కి మనం గట్టిగా ఉండగలగాలి. ఎప్పుడైతే మనం వీక్ అయిపోతామో, మన మైండ్ సెట్లో వీక్నెస్ వస్తుందో అప్పుడు మనం ఇంకా కారణాలు వెతుకుతాం. అంటే చెయ్యొచ్చు కానీ వాడిట్లా చేస్తాడు అట్లా. నువ్వు స్ట్రాంగ్గా ఉంటే అన్నీ సెట్ అవుతాయి, ఎవ్రీథింగ్ సెట్ అయిపోతుంది. సో బీ స్ట్రాంగ్. మానసికంగా వెరీ వెరీ గట్టిపడాలి. ఓకే, థర్డ్, నీ లోపల వీక్నెస్ని నువ్వు ఐడెంటిఫై చేసి గెలవడం రావాలి. చాలామంది హౌస్ వైఫ్స్ ఆర్ హస్బెండ్ టార్చర్ పెడుతున్నాడు అనుకునే వైఫ్స్, వాళ్ళు మానసికంగా ఎదగరు. వాళ్ళ వీక్నెస్నే అవతల వాడు క్యాష్ చేసుకుంటాడు. ఆ వీక్నెస్ లేకుండా బ్రతకాలి. ఒక ఆమెకి డ్రైవింగ్ అంటే భయం, చచ్చినట్టుగా హస్బెండ్ దగ్గర డ్రైవింగ్ తీసుకెళ్ళాలి, అక్కడ దింపాలి అని ఆధారపడి బ్రతుకుతుంది. ఇలా ఆధారపడడం వల్ల క్యాబ్ అంటే కాస్ట్ ఎక్కువ అవుతుందండి అని నీ వీక్నెస్, నీ డ్రైవింగ్ అనే వీక్నెస్ వల్ల నువ్వు ఆధారపడాలి. కాబట్టి ఆయన అనే మాటలన్నీ పడుతూ ఉంటాయి. ఎంతసేపు నేను చెప్పిన టైంకి రాకపోతే ఎలా తీసుకెళ్తాను, నువ్వు 5 అంటే 5 కిందకి రావాలి, 5:1 అయింది, 5:5 అయింది, ఈ టైప్లో నీ వీక్నెస్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. బట్ ఆ వీక్నెస్ని అవతల వాడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు. సో డోంట్ లీవ్ ఎనీ వీక్నెస్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు వీక్నెస్ లేకుండా ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుంటావో
వీళ్ళందరూ నోరు మూసుకోవడం స్టార్ట్ చేస్తారు. కొంతమంది ఆఫీసుల్లో ఉంటారు, బాస్ కాదు కానీ బాస్ లాంటివాడు, వాడి కింద పనిచేసే జూనియర్ గాడు లేకపోతే పిఏ, వీడు రుబాబుగా చలాయిస్తుంటాడు, ఇంకా వాడు చెప్పిందే వినాలి లేకపోతే ఇది చేస్తాను. టఫ్ పీపుల్. వాళ్ళ ముందు మనం ఎదిగి చూపిస్తే ఉంటుంది మజా అంటే అదే లైఫ్లో. సో వెన్ యూ విన్ ఆన్ ద హెడ్స్ ఆఫ్ టాప్, స్ట్రగుల్ ఆన్ హెడ్స్ ఆఫ్ టఫ్ పీపుల్, ఓన్లీ దెన్ యూ విల్ విన్. అదే విక్టరీ, మిగతా ఏది విక్టరీ కాదు. ఓ సింపుల్ టీంతోనే ఏదైనా ఆడి గెలిచామంటే అది గెలుపు కాదు, ఓ టఫ్ టీంతో ఆడి గెలిస్తేనే గెలుపు. అలాగే నీ లైఫ్లో ఏదైనా టఫ్ సిచ్యువేషను, టఫ్ పర్సన్, ఒక బ్యాడ్ పర్సన్ వస్తే వాడి మీద ఎదగడం రావాలి అంటే నీ వీక్నెస్లు ఏమున్నా ఐడెంటిఫై చేసి తగ్గించుకోవాలి. అంతకుమించి ఇంకో ఆప్షన్ లేదు. చాలామంది వాడు ఎక్కడికన్నా మారిపోతే బాగుండు, వాడు ఏదైనా మారితే బాగుండు, మా ఆయన మారడానికి ఏదైనా మెథడ్ చెప్పండి. మీ ఆయన మారడానికి కాదు, నువ్వు ఇంప్రూవ్ అవ్వడానికి వాడుకోవాలి. ఏదైనా సరే నువ్వు ఇంప్రూవ్ అవ్వడానికే వాడుకోవాలి. సముద్రం అలం వస్తుంది అంటే ఈత కొట్టడం రావాలి, నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి, అంతే మెథడ్. దాన్ని మించిన మెథడే లేదు. సో యూ గ్రో స్ట్రాంగర్. ఓకే, ఇక వీటన్నిటితో పాటు ఎవరైనా సరే ఒక గేమ్ ఉంటుంది అన్నమాట. వెన్ సమ్మన్ షౌట్స్ నువ్వు సైలెంట్గా ఉండాలి. వెన్ సమ్మన్ షౌట్స్ నువ్వు సైలెంట్గా ఉండాలి. 5-10 minutes తర్వాత వీడు షౌట్ తగ్గిపోతుంది. ఓకే, దెన్ యూ టాక్. ఇది రూల్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని అరుస్తున్నారు, యూ బీ సైలెంట్, బీ గుడ్. వాడు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తే నువ్వు అంత ప్రేమతో ఉండాలి. ఈ రూల్ ఎప్పుడూ పనిచేస్తుంది. ఇంట్రెస్టింగ్. ఎప్పుడు పనిచేస్తుంది రూల్. వాడు ఎంత రాంగ్ మాట్లాడుతుంటే నువ్వు అంత హుందాగా మాట్లాడాలి. ఎంత తప్పుగా బిహేవ్ చేస్తావు అంత హుందాగా. అసలు మాట్లాడలేడు తెలుసా, నువ్వు ఇట్లాంటి దానివే, నువ్వు అట్లాంటి వాడివే, నువ్వు ఇట్లాంటి, థ్యాంక్ యూ సారీ. మీరు తెలుసా, వాడు నోరు మూసేసుకుంటారు. ఇట్ విల్ వర్క్ లైక్ మ్యాజిక్ ఆల్వేస్. ఎందుకంటే వాళ్ళు ఈగో కోసం ఫైట్ చేస్తుంటారు. ఆ ఈగో సాటిస్ఫై చేయడానికి, ఆ ఈగో మనం ఎంకరేజ్ చేయకూడదు. నీ ఈగో నా దగ్గర ఉంది కాదు, లేదు కాదు, నీ ఈగోతో నాకు పని లేదు. ఎంత బాగా పనిచేస్తుంది సార్ మెథడ్. దిస్ హెస్ బిన్ టెస్టెడ్. స్కూల్స్లో, కాలేజెస్లో బుల్లింగ్ జరిగినప్పుడు డోంట్ యాడ్, నన్ను అంటావా అలాగా, నన్ను ఇలా అంటావా, నన్ను ఇలా చేస్తావు. డోంట్ ఫైట్. వాడు ఏమన్నా నువ్వు ఎంత దరిద్రంగా ఉన్నావేంద్రా, నువ్వు ఇట్లాంటి వాడు అట్లా, సారీ థ్యాంక్ యూ, దిస్ విల్ హెల్ప్. మీరు ఎక్కడన్నా ట్రై చేసి చూడండి. బ్రిటిష్ వాడు ఇచ్చిన 2 పదాలు ఏమన్నా గొప్పవి అంటే సారీ థ్యాంక్ యూ అంటారు. సో అట్లాగా 2 వెరీ వెరీ ఇంపార్టెంట్ పదాలు. సమ్వన్ హూ ఇస్ బిహేవింగ్ రూడ్ టు అస్, ఫైట్ చేయగలిగితే వెరీ గుడ్. ఇంకొక స్టేజ్ వచ్చాక చెయ్యలేము ఆర్ మాట్లాడలేము అన్నప్పుడు ఈ మెథడ్ ఫాలో అయ్యి చూడండి. వెర్ యూ జస్ట్ డోంట్ రెస్పాండ్. అలా కొట్టడానికి ట్రై చేశాడు, గాలిలోనే ఎంతసేపు కొడతాడు, కొట్టలేడు గాలిలో. నువ్వు కొట్టేటప్పుడు చంప అందిస్తుంటేనే వాడికి ఎంజాయ్మెంట్ వస్తుంది. సో చంప అందించద్దు, దూరమే. అంటే వాడు మాటలతో నిన్ను కొట్టడానికి ట్రై చేస్తుంటే నువ్వు రెస్పాండ్ అవుతుంటే నువ్వు చంప అందించినట్టు. డోంట్ రెస్పాండ్ అట్ ఆల్. నాన్ రెస్పాన్స్. ఇక్కడ లోపల బాధపడిపోతూ బయటకు మాత్రం నేనేం అనుకోను అని ఇంట్లో లోపల కూర్చుని ఏడిస్తే కాదు, ఇక్కడ నుంచి కట్ చేసేయాలి. ఎప్పుడైతే మైండ్లోంచి ఒక పర్సన్ని కట్ చేసేస్తామో యూ సీ లైఫ్ మజా వస్తుంది. ఇది అందరూ నేర్చుకోవాలి. అండ్ ఎంత క్విక్గా ఈ అలవాటు చేసుకుంటే మైండ్లోంచి పబ్లిక్ని కట్, వీడు నా లైఫ్లోకి వద్దు అంటే కట్ అని మైండ్లో కట్ చేసేస్తే ఆ మనిషి ఉన్న నాన్ ఎగ్జిస్టింగ్ వాడు ఒక రోజు పెనిట్రేట్ అవుతాడు, 2 రోజులు గుచ్చుతాడు, 3 రోజులు అంటాడు, 4 రోజుల తర్వాత వాడే సైలెంట్ అవుతాడు. ఎంత ఈగో అయినా, ఎంత పెద్ద బుసగొట్టే పామైనా సరే మెల్లగా తగ్గి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ట్రై చేయాలి. ట్రై చేస్తే ఖచ్చితంగా మన పరిమళాన్ని, మన మంచితనాన్ని, మన సువాసనని ఎవరి కోసమో వాడు చిమ్మే విషయం కోసం పోగొట్టుకోకూడదు. చాలా ఇంపార్టెంట్. గ్రేట్ టెక్నిక్ సార్. థ్యాంక్ యూ సో మచ్.